అందరికీ హాయ్ అండి. మా అన్నయ్య పెనుగొండ బసవేశ్వర్ పుస్తకావిష్కరణ సభ చూశారు కదండి. మొత్తం ఒకే వీడియోలో చూపించలేం కదండి, చాలా టైం పడుతుంది. అందుకనే ఇది పార్ట్ 2గా చూపిస్తున్నాను, చూడండి. మరి కరీంనగర్లో జరిగింది. హిందీలో ముచ్చట్లు తెలంగాణ రచయితల వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నాడు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కవిమిత్రులతో అనుబంధాలు కొనసాగించే అంతర్జాల వేదిక కవి సంగమంలో కూడా అంతే క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన వృత్తి ఏదైనప్పటికీ ఆయన ప్రవృత్తి కవిత్వం, ఆయన అట్లా కవిత్వ సృజనలో వచ్చి తమ్ముడు సివి కుమార్, అట్లాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జూగండి జగన్నాథం గారు, ప్రశ్నలు మింగిన కాలం అనేది ఆయన కవిత్వానికి నామకరణం చేయడం, ఈ అంటే సమాజాన్ని ఆయన లోతుగా అధ్యయనం చేసి అసలు ఈ ప్రశ్నించడం అనేది ఈనాడు కాదు, పురాతన కాలం నుంచి ఉంది, బుద్ధుని కాలం నుంచి ఉంది, క్రీస్తు పూర్వం నుంచి ఉంది. క్రీస్తు పూర్వమే బుద్ధుడు ఆత్మ అనాత్మవాదులకు జరిగిన సంఘర్షణ లోపల ఆత్మ అనేది లేదు. ఈ పుస్తకం చదివి విస్తృతంగా చర్చించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ప్రశ్నలు లేకుంటే ప్రగతి లేదు. చెట్టు మీదకి వెళ్ళి యాపిల్ కిందికి ఎందుకు పడ్డది అని ప్రశ్నించుకున్నందుకే గురుత్వాకర్షణ శక్తి అనేది వచ్చింది. కానీ మన వాళ్ళు ప్రశ్నను చంపేస్తున్నారు, ప్రశ్నను బతికించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, తమ్ముడు ఈ అవకాశం ఇచ్చినందుకు, అటు ఇటు మిసిల్నందుకు, అయినా మిసిల్లా నేనేం వినలేదు కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. సీనియర్ పాత్రికేయుడు కవి బసవేశ్వర్ ఆప్తుడు పిఎస్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఆప్తవార్తను పలికాల్సింది. ఒక గొప్ప ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే దాంట్లో చెప్పేసింది. దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. విమర్శకులు పెద్ద లక్ష్మీ నరసయ్య గారు, ప్రముఖ కవి జూగండి జగన్నాథం గారు. వర్తమాన ప్రాసంగికత ఉంది ఎక్కువగా. ఆయన కవిత్వం అంతా కూడా వర్తమాన విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వర్తమానం అంతా ఏమిటంటే ప్రశ్నను మింగినటువంటి కాలం. ప్రశ్నను మింగిన కాలం ఒక మంచి టైటిల్తో పుస్తకాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటి ఈ ప్రశ్న మిగిలిన కాలం అంటే మనందరికీ తెలుసు. ఇంతకాలం దాదాపుగా మన తెలంగాణనే ప్రశ్నతోనే మొదలైంది కదా, ప్రశ్నించడంతోనే కదా మన తెలంగాణను సాధించుకున్నాం. తన కవిత్వం గురించి రాసిన కాలాన్ని 93లో బాగా ఇష్టంగా చదివి పనిచేసి దాచిపెట్టుకొని కవిత్వాన్ని అధ్యయనం చేసిన కాలంలో ఉన్నటువంటి వాడిని ఇష్టమైన కవి రావడం చాలా సంతోషం. హోలే 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 రే హోలే రే హోలే రే హోలే 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 హోలే
హలో హలెసా హలో హలెసా 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 హలో హలెసా హలో హలెసా హలో హలెసా 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 హలో హలెసా తూర్పు కొండల్లో కోయిల కూసింది తెలంగాణ పొద్దే పొడిచిందని బతుకమ్మ బోనాల పండుగ ఓలే బతుకంత సాగాలని అమరవీరుల ఆశయాల పల్లకి మోయాలని మింగి నెల కొట్టే పెట్టి హారతులియాలని గోదావరి పరవళ్ళతోటి మా పల్లె పాదాలు నడిచి బంజారు భూములలోన బంగారు పంటలే పండి మా అన్న రైతన్న మారజు కావాలి మా పల్లె బతుకుల్లో దీపాలు వెలగాలి అని కోయిలే కూసింది కోటి రతనాల వినదే మీటింది హలో హలెసా హలో హలెసా 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 హలో హలెసా పడమటి కనుమల్లో సంధ్యారాగం పాడింది తెలంగాణ వెన్నెల కాచిందని 60 ఏళ్ల కల సాకారమైందని పండుగ చేసింది జంపన్న వాగులో తానమే చేసి ముడిపే కట్టింది బీద బిక్కి బతుకుల్లో బంగారు పంటలే పండి బీద బిక్కి బతుకుల్లో బంగారు కాంతులే నింపి సప్పండ వర్ణాలనన్నీ చల్లంగా చూడాలి తల్లి మా పల్లె బతుకులు మా పల్లె ముంగుట్ల సిరులన్నీ కురవాలి మా పిల్ల పాపళ్ళు పోసి నవ్వుల్ల మురవాలి అని కోయిలే కూసింది కోటి రతనాల వినదే పెట్టింది హలో హలెసా హలో హలెసా హలెసా లోపల ఉన్నటువంటి భావాలను అందమైన రూపంగా ఆమెకు అంకితం ఇచ్చాడు కవిత్వం అంటే అది వల్ల తన భార్య గురించి అయినా తన కూతురు గురించి అయినా కొడుకు గురించి అయినా పక్కన పనిచేస్తున్నట్టు ఇంకా అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నటువంటి అనేకానికి తనకు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి కూడా ఎక్కడో ఉన్నటువంటి స్టాన్ స్వామికి ఎక్కడో ఒక రాజ్యం యొక్క అంచువేత గురైనప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఉన్న బసవేశ్వరుడు మన బసవుడు ఎందుకు స్పందించాలి? ఈ వేదిక అంతా ఆశావాషి అయిన వేదిక కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్, సరికొత్త తెలంగాణని ఇప్పటి సరికొత్త ఆంధ్రప్రదేశ్ ఉత్తేజితం చేసి ఉర్రోజు ఊహించినటువంటి వేదిక. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పిన జోగంటి జగన్నాథం గారు మనం ఊహించుకోవడం ఉన్నాం. ఆయన ఆ సంవత్సరంలో జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణలో మళ్ళీ చాలా అంతర్గతంగా చాలా ఉద్యమాలు మొదలయ్యాయి. ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. తెలంగాణ ఇప్పుడు రగులుతున్నటువంటి ఉద్యమాలతో రగులుతున్నటువంటి ఒక ప్రాంతాలకి మనకు కనబడుతుంది. మోడుపూలు అనేటటువంటి ఒక కవితని దానికి ఇంటర్లింక్గా చేస్తూ కనుక మనం కనుక చూసినట్లయితే ప్రజలందరినీ పోరాటాల గురించిన పాటకు శాశ్వతంగా పాడిగట్టాము. ఎవరో విసిరేసే ఎంగిలి గడ్డి కోసం దొరగాని దొడ్ల గాలిగెత్తులయ్యాం. జడ్జినగర జనారి అన్న పోరాట కళాన్ని గుంజిగాని ఇంటి గుంజి కట్టేసినాం. మోర్వరి గారి ఆకాశమంత పవనం రాసినటువంటి బసవేశ్వర నాయక్ కవిత్వం రాసింది అనిపిస్తుంది. చాలా పరిణితి సాధించాడు. వస్తు ఎంపిక దగ్గర నుంచి కవిత్వంలో మార్చడం అనేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి చాలా చాలా మెజారిటీ చేంజెస్ అయితే ఇందులో కనపడ్డాయి. ఇందులో మిత్రులందరూ చెప్పినట్టు వాటన్నిటితో నేను ఏకీభవిస్తాను. అలాగే అభివ్యక్తులు ఇంకాస్త కొద్దిగా ఏమన్నా చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైనటువంటి అంశాలను చాలా క్షుణ్ణంగా సూత్రీకరించాడు ఈ కవిత్వంలో. అనిల్ లాస్ట్ లో అన్నాడు అంటే ఆ బ్యూటిఫికేషన్ ఆఫ్ పోయిట్రీ అని కొంత కవిత్వానికి తిరుపతి గారు అన్నారు. మామూలుగా చెప్పిన కవిత్వం ఎందుకు అవుతుంది, దాన్ని ఏదో కొంత మాయ చేసి చెప్పాలన్నట్టు.
రెడీమేడ్గా ఉంది ఒకటి, నాకు అదే మాట్లాడేస్తాను. ఇంకా బసవేశ్వర్ గారి కవిత్వం గురించి మనం మాట్లాడుకోవాలంటే బసన్న గురించి. ఈ కవి మానవ సంబంధాల మాధ్యమాన్ని ఎంతలా గాఢంగా హత్తుకుంటాడో మంట కలిసిపోతున్న మానవతా విలువలపై అంతకంటే తీవ్రంగా దండెత్తుతాడు. తను మనం మరిచిపోయిన పోస్ట్ మామ కోసం పరవరిస్తాడు, నిదరోతున్న పాప పరిమళంలో పరవశిస్తాడు. ఇస్త్రీ పెట్టే బొగ్గుల మధ్య సూర్యుడిని అంటించి ఒకనొక తెల్లవారుజామును వెలిగిస్తాడు. ఇదైతే నాకు చాలా చాలా నచ్చిన పోయింది. మగబాలయ్య అసలు బొగ్గుల మధ్యలో సూర్యుని వెలిగించడం ఏంటంటే అసలు ఊకే అద్భుతం. 2 ఆకుపచ్చని పట్నం చెట్ల చేతులు పట్టుకొని మనల్ని రొట్టమాకు రేవు దాకా లాక్కెళ్తాడు. ఇట్లా మనం మురిసిపోయే లోపే కల్లోల శబ్దంలో సఫలమైన మెదళ్లపై చెల్లుల చెల్లకొండ చూపిస్తాడు. తప్పుగా చెప్పలేని తన్నాటను తప్పిపోస్తాడు. అమృతాల వరుసలో ఆఖరైన వేదనను మన గుండెల్లోకి ఊపుతాడు. ఊపిరారిపోయి అమర జ్యోతులై వెలుగుతున్న త్యాగాల మూతల నెత్తిన బోనమెత్తుకుంటాడు. ఒక్కసారి మా ఇంటికి రండి అంటూ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్న ఈ కవి మూసుకుపోయిన గొంతులకు పూడిక తీసే మంత్రమేదో తన పుస్తకంలో దాచినట్టున్నాడు. మన సాహితీ మిత్రుడు పెనుగొండ బసవేశ్వర అన్న ప్రశ్నలు మిగిలిన కాలం పుస్తకావిష్కరణ సందర్భంగా సోమనాథ కళాపీఠం నుండి ఒక సభ్యుడిగా నేను రావడం జరిగింది. రేడియో వరంగల్లో అనౌన్స్ ఉంది. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. మా అన్నయ్య వదిన అంటే మాకు ఆకాశం అంతా పావురం. మేమంటే కూడా వాళ్ళిద్దరికి అంతే పావురం. ఒకే ఇంట్లో ఇద్దరి అభిరుచులు కలవాలంటే చాలా కష్టం. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. కానీ మా అన్నయ్యకి వదినకి చాలా అభిరుచులు సేమ్ ఉంటాయి. ఇద్దరు పాడతారు, ఇద్దరు డ్యాన్స్ వేస్తారు, ఇద్దరు కవితలు రాస్తారు, ఇద్దరికి బుక్స్ ప్రింటింగ్ అయినవి. ఇద్దరు ఒకరికొకరు చాలా సపోర్ట్గా ఉంటారు. మా అన్నయ్య విజయం వెనుక మా వదిన విజయం వెనుక మా అన్నయ్య సపోర్ట్ తప్పకుండా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ వీళ్ళిద్దరి విజయం చూడడానికి మా నాన్నగారు లేరు, మా వదిన వాళ్ళ నాన్నగారు లేరు. ఎందుకంటే పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు అందరికంటే ఎక్కువగా సంతోషపడేది తండ్రులే. నాకు ఒకటే బాధ, మా నాన్నగారు ఉంటుంటే నా కొడుకు కోడలు ఇద్దరు రైటర్లు అని ఎంతమందికి చెప్పేవాడో. నా గురించి కూడా నా కూతురు ఆల్ ఇండియా రేడియో వరంగల్ అనౌన్సర్ అని ఎంత గర్వంగా చెప్పుకునేవాడో అని నేను ఎప్పుడూ బాధపడుతూ ఉంటాను. ఇంకా మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి ఇలాంటి బుక్స్ ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటున్నాను. మా అన్నయ్యకి వదినకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం.